ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్ఆర్సీపీ మీద కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ప్రక్షాళన పాదయాత్ర చేపట్టిన ఆ పార్టీ జంగారెడ్డిగూడెం నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు. జంగారెడ్డిగూడెం మానవత కళ్యాణ మండపంలో ఐసీటీయూ జిల్లా సదస్సు, శిక్షణ తరగతులు, పాల్గొన్న సంఘాల ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో చేపల లోడును అడ్డుకున్న పంచాయతీ కార్యదర్శి పగడం నాగేశ్వరరావు, రంగప్రవేశం చేసిన పోలీసులు. దీనస్థితిలో గిరిజన కుటుంబం, మానవత్వం చాటుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జంగారెడ్డిగూడెం చేరుకున్న స్పేస్ ఆన్ వీల్స్ బస్సు, తిలకించిన విద్యార్థులు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఎక్కడా నివేదికలు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ లో వచ్చిన నివేదికల ఆధారంగా అర్థమవుతుందని, కేవలం తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు అన్నారు. పరీక్షలు ఏ రోజు చేశారో నివేదికలు చెబుతున్నాయని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిటికల అచ్యుతరామయ్య, వామిశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ నుంచి కొండపై ఉన్న శ్రీవారి ఆలయం వరకు వైఎస్ఆర్సీపీ కేడార్ భారీ ర్యాలీ చేపట్టారు. మెట్ల మార్గంలో ప్రతి మెట్టుకు బొట్లు పెడుతూ కొంతమంది మోకాళ్లపై నడుస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. రాజకీయ దుర్బుద్ధితో శ్రీవారి లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, తిరుపతి లడ్డు వివాదం త్వరగా తొలగిపోవాలని ఆశిస్తూ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. తొలుత రూపక దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదుమ జ్యోతి, మేడవరపు విద్యాసాగర్, బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీను, ముప్పిడి వీరాంజనేయులు, జెట్టి ఆదిత్య, కాసరి తులసిరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు బత్తిన చిన్న, చలమాల శ్రీను, వీరవల్లి సోమేశ్వరరావు, అమ్మానిలయం శ్యామ్, చిప్పాడ వెంకన్న, కేంశెట్టి మల్లిబాబు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దుర్గమ్మ నామ్యా సహ కుటుంబానాం మార్కండేయ గోత్రాద్భవస్య సోమేశ్వరరావు నామధేయస్య రామతులసీ నామ్యా సహ మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం అలాగే పట్టణంలోని వైఎస్ఆర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో, మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ
ముత్తైదులతో మొట్లు పెడుతూ, స్వామి ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి, నీతో ఆటలాడుకునే పరిస్థితిని తెగించారు. ఈరోజు ఆ పరిస్థితి తెగించారు. అటువంటి పరిస్థితి రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని, గౌరవాల్ని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియుగదేవమైన నీతోనే పరాచకాలు ఆడుతున్నారు. దోషుల్ని శిక్షించమని కోరుతూ మరి అందరం కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు లక్ష్మి గారు, ఇన్ఛార్జి మరి విజయరాజు గారు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మరి అనేక మంది కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చాలామంది హిందూ మతత్వాలు అవనియండి, సాధువులు అవనియండి, పండితులు అవనియండి, చాలామంది, నేను ఈరోజు అనకూడదు కానీ మతి భ్రమించి మాట్లాడే విధంగా, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఈ రోజున మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పు జరిగితే నిలదీయవలసింది ప్రతిపక్షం. ఈ రోజున సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన ఈ తప్పుని ఆయన నిలదీస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అంటే ఈ రోజు ఉన్నది జగన్ గారి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా? చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షం దెబ్బలాడుతుంది. ఇవాళ ప్రభుత్వం తప్పు చేసి ప్రతిపక్షం మీద నెట్టివేసి వాళ్ళు దెబ్బలాడుకొని వాళ్ళే ప్రక్షాళన చేసుకుంటున్నారు. అసలు ఈ రోజున జరిగిన ఇష్యూకి, నెయ్యిలో తేడా జరిగిన ఇష్యూకి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ సంబంధం ఏంటి? జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 15, 20 తారీఖుల్లో కొత్త ఈవోని పెట్టినారు. రాష్ట్రం అంతా పరిపాలిస్తున్నారు. మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వారిని పరిపాలించుకుంటున్నారు. మరి జూలై 15న నెయ్యి వస్తే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారా? ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పానంటే మీ అందరం కూడా క్షేమం చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగిన తప్పుకి ఎవరు క్షమాపణ చెప్పాలి? దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకొని ఈ రకమైన తప్పుడు ప్రచారాలతో దేవుణ్ణి కూడా మరి ఈ రోజున రాజకీయాలు చేసి, దేవుడితో కూడా రాజకీయాలు చేసి వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని కూడా తగ్గించి చూస్తున్నారు. వాళ్ళ రాజకీయం గురించి 100 రోజుల పరిపాలనలో ఫెయిల్ అయిన దాన్ని మేము సక్సెస్ అయ్యామని చెప్పుకోవడానికి ఆఖరికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే బలి తీసే కార్యక్రమాన్ని ఏ ఒక్క వైఎస్ఆర్ నాయకుడు కానీ ప్రజలు కానీ క్షమించరు. మరి ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి కృపతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొంది ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి అవకాశం కల్పించిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి దేవుడికి అందరికీ దండం పెట్టుకుంటూ, అయ్యా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోమని స్వరాజు బొట్లెక్కి మోకాళ్ళ మీద నడిచామండి అందరం కూడాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదేంటి లడ్డూ మీద జగన్ గారు చేశారని అంటున్నారు. మీ ప్రభుత్వంలో ఉండి మీరే చేసి ఉంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనుషులకు సేవ చేస్తారు. వెంకన్నబాబు అంటే ఇంకా ఇంకా చేస్తారు. ఏంటండి ఈ మాటలు? మీరు వచ్చి జనాలకు మంచి చేసింది ఏమీ లేదు. ఇదేంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది పద్ధతి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సరిపోరని నేను కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం సెక్టార్ పరిధిలో చక్రదేవరపల్లి నందు పోషణ వారోత్సవాలు నిర్వహించారు. ఐసిడిఎస్ అధికారి బ్యూలా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ సాయిల సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ సొంగ శ్యామల, కరిపోతు సత్యవేణి, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం గురించి వివరించారు. అంగన్వాడీ సెంటర్స్ లో ఇచ్చే పలు పౌష్టికాహారాలను ప్రదర్శించారు. భారతీయ విజ్ఞాన మండలి విజ్ఞాన భారతి
స్పేస్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారి స్పేస్ ఆన్ వీల్స్ బస్సును జంగారెడ్డిగూడెం పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు ప్రదర్శనను ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో గల వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన దాదాపు 5,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు. స్పేస్ ఆన్ వీల్స్ వాహనం నందు చంద్రయాన్ 1, 2, 3 మిషన్, మంగళ్యాన్, ఆదిత్య L1 మిషన్, శ్రీహరికోటలో గల శాటిలైట్ లాంచ్ ప్యాడ్ మోడల్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, వాతావరణంలో వచ్చే వివిధ మార్పులు, తుఫానులు మొదలైనవి ముందుగా తెలుసుకునే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు వాడే ఇండియన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి నమూనాలను విద్యార్థులు చూసి శాటిలైట్ సిస్టమ్ గురించి ప్రాథమిక అవగాహన పొందారు. విజ్ఞాన భారతి వారిచే రూపొందింపబడిన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలకు చెందిన సమాచారంతో కూడిన 108 చార్ట్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఎస్ లోవకుమారి, ఉపాధ్యాయులు జి గంగాధర్, కె రాజు, జి గణపతి, ఎంవి ప్రకాష్, టి జగదీష్, సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పేస్ ఆన్ వీల్స్ జిల్లా సమన్వయకర్త స్వర్ణ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్ 1 మిషన్ అండి మనకి 2008లో లాంచ్ అయింది. ఇది ఆర్బిటాల్స్ గా మనకి రొటేట్ అవుతూ మూన్ మీద ల్యాండ్ అవడం ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. ఇదేమో మంగళయాన్ మిషన్, ఇది కూడా చంద్రయాన్ లాగే ఆర్బిటాల్స్ గా రొటేట్ అయ్యి మార్స్ మీద ల్యాండ్ అవడం మీరు చూస్తారు. మనకి 2023లోనే లాంచ్ అయింది. ఇది మనకి మూన్ మీద ఎలా ల్యాండ్ అయిద్దో ఇక్కడ ప్రాక్టికల్ గా చూపించారు కూడా. ఇది నావిగేషన్ శాటిలైట్స్ అంటారు. ఈ నావిగేషన్ శాటిలైట్స్ అనేవి మనకి గూగుల్ మ్యాప్స్ అందులో రూట్ చూపించడం, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఇది పనికొస్తూ ఉంటుంది. ఇది నావిగేషన్ శాటిలైట్ మోడల్. ఇది మిషన్, ఇదేమో విక్రమ్ ల్యాండర్, ఇదేమో ప్రజ్ఞాన్ రోవర్ అనమాట. ఇదేమో దాన్ని లాంచ్ చేసిన రాకెట్ అనమాట, GSLV MK3. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్స్ దాని మోడల్. ఇదేమో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ దాని మోడల్. ఇదేమో రీయూజబుల్ రాకెట్ మనకి. ఇది పెట్రోల్ ట్యాంక్ ఆఫ్ రాకెట్ అంటారు. ఇదేమో ఫస్ట్ లాంచ్ ప్యాడ్, ఇదేమో సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ ఇస్రో. ఈ రెండు శ్రీహరికోటలోనే ఉంటాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకెట్స్ మనం వాడేవి. MK3 చంద్రయాన్ 3 లాంచ్ చేసిన రాకెట్. ఇది హెవీ రాకెట్ అనమాట మనకున్నది. ఒకేసారి దీని వెయిట్ కాకుండా 4 టన్స్ లిఫ్ట్ చేసింది. ఇది PSLV మనకి. ఇది కూడా PSLV. ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు. ఇదేమో ASLV, ఇదేమో SLV. ఈ రెండింటిని ఫస్ట్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేస్తారు. వీటన్నిటికీ హెవీ లాంచ్ ప్యాడ్ సెకండ్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో చెరువులో ఎగుమతి చేస్తున్న చేపల లోడును గ్రామ కార్యదర్శి పగడం నాగేశ్వరరావు అడ్డుకున్నారు. చేపల వేలందారుడికి గ్రామ కార్యదర్శికి మధ్య చిన్నపాటి వివాదం రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వేలం నగదు చెల్లించకపోవడంతో పంచాయతీ సిబ్బంది అడ్డగించినట్లు సమాచారం. అన్నారా లేదా? డబ్బులు నాకు సంబంధం లేదా అంటే ఎంత కట్ట నేను 40,000 కట్టేస్తానన్నా. ఆ కుదరదా 2,70,000 నువ్వు కట్టాలన్నా. అది వదిలిపెట్టండి, అది వదిలేస్తామండి. డబ్బు అండి, డబ్బు ఈ డబ్బులు మాట్లాడండి. నేను ఫోన్ గారు స్వచ్ఛత హీ సేవ 2024లో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో తాడువాయి గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ యరమాల సత్యవతి ఆధ్వర్యంలో మండల ప్రత్యేక అధికారి సెట్విల్ CEO ప్రభాకర్ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛత ప్రదక్షిణ చేయించారు. స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో మానవహారం, స్వచ్ఛత హీ సేవ ర్యాలీ నిర్వహించారు. తాడువాయి హౌసింగ్ కాలనీ వద్ద మన ఇల్లు మన గౌరవానికి సంబంధించి గ్రామ సభను ఏర్పాటు చేశారు. మార్చిలోగా అందరూ ఇల్లులు పూర్తి చేయాల్సిందిగా హౌసింగ్ లబ్ధిదారులతో హౌసింగ్ DE రంగారావు, హౌసింగ్ AE జి సందీప్లు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 గురించి తెలియజేసి QR కోడ్ స్కాన్ చేయించారు. అనంతరం శ్రమదానం కార్యక్రమం నిర్వహించి గ్రామంలో గల SWPC షెడ్డును పునఃప్రారంభించి వానపాములు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లేవజ్యోతి, MPDO కృష్ణప్రసాద్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల గురించి ఆర్డీఓ ఆదాయకు వినతి పత్రం అందజేశారు. ఇసుకకు చట్టబద్ధత కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3000 మంది కార్మికులను తొలగించే ఆలోచన మానుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు బత్తుల బాబురావు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సముద్రాల సుందర్రావు, కాళీబాబు, సాలి రాజశేఖర్, ఐఐటియు జిల్లా నాయకులు సున్నం సోమరాజు, జిల్లా కార్యదర్శి యాట్ల బాబుల్ రెడ్డి, డొంక అప్పన్న పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని ఈప్ట్ జిల్లా అధ్యక్షుడు కెవి రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు బొట్టాయిగూడ మండలం కేఆర్పురంలో కొర్సా కిషోర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్రం తీసుకువచ్చిన భారతీయ న్యాయ సహిత పేరును తెచ్చిన 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజేషన్ చేయాలని, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 16 వరకు ప్రచార ఆందోళన సభలు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల యేసు, దేవరపల్లి రాజు, కత్తుల రాజేష్, కొరసా చందు, ములెం నాగేంద్ర, పొడియం వీరస్వామి, కొరసా రవి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి 3 నేరపూరిత చట్టాలను రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలు అమలు చేయాలని చెప్పి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 16 వరకు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా కన్నాపురంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అనేక మంది పనిచేస్తున్నారు. వారిని పర్మనెంట్ చేయకుండా ఈరోజు కేంద్రం, రాష్ట్రాలు ప్రసారం చేస్తున్నాయి. దుర్మార్గమైన చర్య. ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ దానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తుంది. ఈరోజు టీ నరసాపురం మండలంలో ఒక మహిళను ఈరోజు ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించారు. 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో పనిచేస్తున్న ఆ మహిళను రాజకీయ కారణాల చేత ఈరోజు విధుల్లో నుంచి తొలగించారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యల్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి సమగ్ర చట్టం లేదు. పని రక్షణ, ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి యాజమాన్యాలకు అనుగుణంగా 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. ఆ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే మార్గమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ చెప్పారు. శనివారం ద్వారకా తిరుమలలో శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులను 2వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. పలు రైతాంగ సమస్యలను చర్చించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టి సాగర్ మాట్లాడుతూ దేశంలో జరిగిన రైతాంగ ఉద్యమ చరిత్రను వివరించారు. రైతాంగం పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకున్నారని చెప్పారు. జమీందారు వ్యతిరేక పోరాటాల ద్వారా రైతుల చేతికి భూమి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, జొన్నా శివశంకర్రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె మోహన్ రావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ కృష్ణారావు మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ మీద
జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు టీడీపీ సభ్యత్వ నమోదు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పర్యవేక్షణలో పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గం పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచర్ల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బేతాల మురళి, బలుసు కిరణ్ కుమార్, తానిగడప నరేష్ కుమార్, చేను ప్రసాద్, ఎలికే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించనుంది. అలాగే దానిపై శిక్షణ ఇవ్వడానికి ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ గణేష్ గారిని మనకు శిక్షణ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ఏ విధంగా నమోదు చేయాలి, సభ్యత్వాలు రెన్యువల్ ఎట్లా చేయాలి, కొత్త వాటిని ఎట్లా చేయాలి అన్నీ వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాలని 10 నియోజకవర్గాలుగా ఎన్నుకొని ఇంకోవడం జరిగింది. అది కుప్పం, మంగళగిరి, ఈరోజు మన చింతలపూడి నియోజకవర్గం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా చాలా ఎక్కువ మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చి పార్టీ నుండే వచ్చే సౌకర్యాలన్నీ కార్యకర్తలకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ తెలిసి 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. అది ఆ కార్యక్రమం అమలుతో ముగిసింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి అన్ని నెరవేరుస్తామని, రాబోయే రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా నెరవేరుస్తామని మనందరూ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం సందర్భంగా భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉచిత ప్రసాద వితరణ చేశారు. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపారు. పలువురు తులసి చెట్టు, ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షణలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వక్సేన పూజ, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర అభిమస్త్రణ, విశేష హోమాలు, పవిత్ర ఆదివాసం వంటి కైంకర్యాలు చేశారు. 29వ తేదీ ఆదివారం పవిత్ర సమర్పణ, మంగళ శాసనం, మహాశాంతి హోమం, 30వ తేదీ పవిత్ర అవరోహణ, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం జరపనున్నట్లు తెలిపారు. श्रीलहरी नामधेश कुटुंबानां मंडपूर गोत्रोद्भवस्य श्रीनिवास नामधेश చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు తామేదో ప్రజల కోసమే సేవలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెబుతుంటారు. స్వచ్ఛంద సేవా సంస్థల పేరిట సేవలు చేస్తుంటారు.
ప్రజాప్రతినిధి అంటే కేవలం రాజకీయాల కోసమే కాదని ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని నిరూపించారు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని రావూరు మీదుగా నెల్లూరుకు వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో గిరిజన కుటుంబాన్ని చూసి ఆయన చలించారు. కనీసం సరైన దుస్తులు లేకుండా తోపుడు రిక్షాపై 2 పిల్లలను వేసుకుని దారి పొడవునా ఉన్న చెత్తా చెదారాలను ఎత్తుకుంటూ వాటిని విక్రయించి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబానికి చేయూతనిచ్చారు. వారి వివరాలను నమోదు చేసుకుని వారికి ఆధార్ కార్డు తదితర ప్రభుత్వ సహకారం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమాయకులైన గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించలేని సచివాలయాల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ పిల్లలకు దుస్తులకు ఆర్థిక సహాయం అందజేశారు. పిల్లలను స్కూల్స్ కు పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న మత రాజకీయాల నుండి కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, కార్మిక వర్గం చైతన్యవంతంగా దానిని తిప్పికొట్టాలని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మానవత కళ్యాణ మండపంలో జరిగిన సిఐటియు జిల్లా సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. సీతారాం ఏచూరి తన జీవితాన్ని సమస్త శ్రామిక వర్గానికి సమాన అవకాశాలు పొందడం కోసం పోరాడారని, వారి ఆశయాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులపై రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని, దానిని కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభానికి ముందు సిఐటియు పతాకాన్ని జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు ఆవిష్కరించగా ప్రధాన కార్యదర్శి డిఎన్ఏడి ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సుకు సిఐటియు జిల్లా కమిటీ ఆఫీస్ బ్యారర్స్ ఎస్కే సుభాషిణి, కె విజయలక్ష్మి, ఎం నాగమణి, ఎం రమణారావు, ఎం దుర్గారావు, భారతి, బి సౌమ్య, పి సూర్యారావు నాయకత్వం వహించారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల నుండి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్ఆర్సీపీ మీద కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ప్రక్షాళన పాదయాత్ర చేపట్టిన ఆ పార్టీ జంగారెడ్డిగూడెం నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు. జంగారెడ్డిగూడెం మానవత కళ్యాణ మండపంలో ఐసీటీయూ జిల్లా సదస్సు, శిక్షణ తరగతులు, పాల్గొన్న సంఘాల ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో చేపల లోడును అడ్డుకున్న పంచాయతీ కార్యదర్శి పగడం నాగేశ్వరరావు, రంగప్రవేశం చేసిన పోలీసులు. దీనస్థితిలో గిరిజన కుటుంబం, మానవత్వం చాటుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జంగారెడ్డిగూడెం చేరుకున్న స్పేస్ ఆన్ వీల్స్ బస్సు, తిలకించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.